కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. తర్వాత కడాయిని బాగా వేడి చేసి 3 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు, 1 జావిత్రి, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ చికెన్లో నుంచి వాటర్ డ్రై అయ్యేంత వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన పౌడర్ని ఫస్ట్ 2 స్పూన్లు వేసి 1 నిమిషం కలుపుకొని తర్వాత మిగిలిన పౌడర్ని కూడా వేసుకొని చికెన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. చివరిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.